ఉంది. ఎందుకంటే ఒకవైపు ముఖ్యమంత్రి ఒకవేళ ఖచ్చితంగా ఆమెను బర్తరఫ్ చేయాలనుకుంటే ఇప్పటికే ఆయన అధిష్టానానికి ఒక నివేదిక ఇచ్చి ఇమీడియట్ గా బర్తరఫ్ చేసి ఉండేవాడు. కానీ ఎందుకు ఇంతవరకు కూడా బర్తరఫ్ చేయలేదు అన్నటువంటి ఒక చర్చ కూడా జరుగుతోంది ఒకవైపు. మరొకటి ఆమె మల్లికార్జున ఖర్గేను, ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కర్ణాటకకు వెళ్లి కలిసి వచ్చారు. ఆయన అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు కాబట్టి ఈయన చెప్పిందంతా కూడా ఆయన విన్నారు. మీరు అక్కడనే తేల్చుకోండి, పార్టీలోనే క్రమశిక్షణ కమిటీలోనే చేర్చుకోండి అని చెప్పేది వాళ్ళు అధిష్టానం చెప్పారు. సో ప్రస్తుతం అయితే ఆ విషయాన్ని అధిష్టానం అంత సీరియస్ గా తీసుకోవడం లేదా అన్నటువంటి ప్రశ్నలు కూడా వస్తా ఉన్నాయి. సో రాష్ట్రంలోనేమో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది, కానీ అధిష్టానం మాత్రం ఇక్కడే తెలుసుకోవాలని ఒక ఇండికేషన్ ఇచ్చిందా అన్నటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతా ఉన్నాయి. ఒకవైపు మంత్రి కొండా సురేఖకు ప్రభుత్వంలో సహాయ నిరాకరణ చేసేటట్టుగా కూడా నిన్న అధికారాలకు పోట పెట్టినట్టుగా కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఏదైతే ఆమె శాఖలో ఉన్నటువంటి డిప్యూటేషన్లను రద్దు చేయడము ఆ మంత్రి కొండా సురేఖకు ఒక షాక్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే తన పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని స్వయంగా ప్రభుత్వం పెద్దలే సీఎం అధికారులు ఆమె డిప్యూటేషన్ రద్దు చేయడం కూడా కొండా సురేఖకు షాక్ ఇచ్చారంటే ఏదో జరుగుతా ఉంది బ్యాక్గ్రౌండ్ లో, ఆమెను బర్తరఫ్ చేసేందుకే ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి పరిణామాలు అని చెప్పి కూడా ఒకవైపు మనకు అర్థమవుతా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కొండా సురేఖ మాత్రం తనంతట తాను రాజీనామా చేసే పరిస్థితి లేదన్నట్టుగా కూడా తన సన్నిహిత వర్గాల ద్వారా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే తను చెప్తా ఉంది కొండా సుస్మితా పటేల్ వ్యాఖ్యలతో తనకి నేరుగా ఎట్లాంటి సంబంధం లేదు అని క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. రాజు ముఖ్యమంత్రి పైన మాట్లాడితే కనీసం కొండా సురేఖ ఖండించలేదు, ముఖ్యమంత్రిని ఇలా అనడం సబబు కాదు, అయినా నా కూతురు వ్యాఖ్యలు అంటే వ్యాఖ్యల్ని వెనకేసుకొచ్చినట్టే ఉంది కానీ ఎక్కడ ఖండించినట్లేదు, అది ఆమె వ్యక్తిగతం అన్నారు. సో కేబినెట్ మంత్రిగా ఉండి సొంత కూతురు మాట్లాడితే వ్యక్తిగతం అన్నటువంటి వ్యక్తి పైన ఆల్మోస్ట్ 20 మంది శాసన మండలి శాసన సభకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అల్టిమేటం జారీ చేస్తే కనీసం నిర్ణయం తీసుకోవడానికి కూడా ముఖ్యమంత్రి చేతుల్లో లేదు అంటే ఇక్కడ కొండా బలం పెరిగినట్టుగా కనిపించాలా, లేదంటే ముఖ్యమంత్రి బలం తగ్గుతున్నట్టుగా కనిపించాలా? ఇందులో ఇంకొక ఈక్వేషన్ కూడా కనిపిస్తోంది రాజు. నిన్న ముఖ్యమంత్రి సమావేశంలో కూర్చున్నటువంటి వాళ్ళంతా కూడా అఫ్కోర్స్ మొన్న కొండా సురేఖకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళే ఉన్నారు తప్ప కొత్తగా ఎవరూ పెద్దగా కనిపించట్లేదు. ఎక్సెప్ట్ ఎంపీ రఘువీరారెడ్డి, కుందూరు రఘువీరారెడ్డి, ఇంకొకరిద్దరు తప్ప కొత్త టీం ఏం కనిపించలేదు. అఫ్కోర్స్ మంత్రులు అంటే ఉన్నారు, మంత్రులు ఇప్పటివరకు ఎవరు ఏం మాట్లాడకపోయినా కానీ. బట్ మిగతా వాళ్ళు ఎవరు కూడా ఎందుకు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్కి రాలేదు అంటే సమాచారం ఇవ్వలేదా, కొందరికే ఇచ్చారా, ముఖ్యమంత్రి వర్గాన్ని ఎట్లా చూడాలి, సో ఎవరి వర్గం వాళ్ళకు ఉందనుకోవాలా? ఈ ఎపిసోడ్లో చాలా ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా ఇప్పటికే ఏదైతే కొండా సుస్మితా పటేల్ చేసిన అచ్చ కాంగ్రెస్ స్వచ్ఛ కాంగ్రెస్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు ఈ అంశంపై ఎక్కడ కూడా స్పందించడం లేదు. సీనియర్ మంత్రులుగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానివచ్చు, అదేవిధంగా ఇతర మంత్రులు సీనియర్ మంత్రులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు లాంటి వారు కానివచ్చు, ఎక్కడ కూడా బయటకు వచ్చి సో దీనికి సంబంధించి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం లేదు. ఎందుకంటే కొంతమంది మాత్రమే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాత్రమే సీఎం కు అండగా ఉంటున్నామని చెప్పి కూడా ప్రెస్ మీట్ పెట్టడం, సీఎం ప్రెస్ మీట్ నిన్న కూడా అక్కడ కనిపించడం, ముఖ్యంగా కేవలం ఇద్దరు మంత్రులే వాకిటి శ్రీహరి, అద్దూరు లక్ష్మణ్ మాత్రమే, ఇద్దరు మంత్రులు మాత్రమే దీనిపై స్పందించడం జరిగింది బహిరంగంగా. ఎక్కడ కూడా ఇతర ముఖ్యంగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారు కాంగ్రెస్ నాయకులు అచ్చ కాంగ్రెస్ అని ఎవరైతే అంటారో సో ఆ అచ్చ కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా పెద్దగా స్పందించకపోవడం వెనుక పార్టీలో ఏదో జరుగుతా ఉంది అన్నటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతా ఉంది. ఎందుకంటే కొండా సుస్మిత ఏదైతే చేసిందో వ్యాఖ్యలు, ముఖ్యంగా ఆ వ్యాఖ్యలకు ఎందుకు చేయవలసి వచ్చింది అని ఆలోచించాలని చెప్పేసి కూడా ఒకవైపు విశ్లేషణలు వస్తా ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రేవూరు ప్రకాష్ రెడ్డికి టికెట్ అనౌన్స్ చేయడం ఎంతవరకు నిజమన్న ఆ చర్చ కూడా జరగాలి కదా. ఇప్పుడు ఆయన ఏ రకంగా టికెట్ అనౌన్స్ చేస్తాడన్నటువంటి చర్చ కూడా ప్రస్తుతం పార్టీలో జరుగుతున్నట్టుగా కూడా మనకు అంతర్గత సమాచారం ద్వారా తెలుస్తా ఉంది. సో ఇన్ని ఈక్వేషన్స్ మధ్య ఏం జరగబోతా ఉంది అన్నటువంటి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. డాక్టర్ అందే సత్యం గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. సత్యం సార్ నమస్తే. నమస్తే. సో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత నిర్ణయం ఉండబోతోంది, వేటు వేయబోతున్నారు, సస్పెన్షన్ జరగబోతోంది పార్టీ నుంచి, ఇవన్నీ నిన్నటి వరకు నిన్న సాయంత్రం వరకు ఉన్నటువంటి చర్చ. బట్ ఊహాజనితాలన్నిటికీ ముఖ్యమంత్రి చెక్ పెట్టారు, అధిష్టానం చూసుకుంటుంది అన్నారు. అధిష్టానమే చూసుకుంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా వచ్చి సిఎల్పి సమావేశం తర్వాత ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? ఒకవేళ వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే వాళ్ళు పార్టీ లైన్లో ఉండి ప్రెస్ మీట్ పెట్టినట్ట, పార్టీ లైన్ వాళ్ళు కూడా దాటినట్టుగా చూడాలా? సో మీ అనాలిసిస్ ఏం సార్, దీన్ని ఎట్లా కనిపిస్తోంది ఎపిసోడ్లో? ముఖ్యమంత్రి చాలా మెచ్యూరిటీగా వ్యవహరించింది.